హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు టమాటా రైస్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఎంత సింపుల్గా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా నేనైతే టమాటా రైస్ కోసం 3 పండిన టమాటాలను అయితే తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేసి మిక్సీ కూడా పట్టేశాను టమాటో ప్యూరీని. ఇంకా అందులో కావాల్సిన ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ 1 గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ అయితే కలిపి చేస్తున్నాను. బియ్యంని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. ఇంకా నేను రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో అయితే పోపు అయితే వేశాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసి బాగా ఒక 50% వరకు అయితే కుక్ అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ అయితే మెత్తపడాలి. దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఫ్రెష్గా తయారు చేసుకుంటాను. ముందైతే రెడీ చేసి పెట్టుకోను. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది కూడా వేసి టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గనివ్వాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నీళ్ళు లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసి కలపాలి. అంతా మిక్స్ చేయాలి. నేనైతే ఇంకా ఏమి వేయలేదు. ఉప్పు, కారం అలాంటివన్నీ బియ్యం పోసి వాటర్ పోసిన తర్వాత అయితే వేస్తాను. 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్. ఆ చెంబు అయితే 3 నీళ్ళు పడుతుంది కాబట్టి ఇంకా ఆ చెంబు కొలత అయితే తీసుకున్నాను అనమాట. మీరైతే 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇంక ఇప్పుడైతే అంతటికి సరిపడా ఉప్పు, కారము అన్నీ వేసుకొని ధనియా పౌడర్, నేనైతే ధనియాలు ఇంట్లోనే వేయించి మిక్సీ పడతాను అనమాట. గరం మసాలా కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. చెక్క, లవంగ, ఇలాచి, కొన్ని మిరియాలు వేసి బాగా వేపి పెన్నం పైన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేయాలి. చూడండి నా టమాటా రైస్ అయితే రెడీ అయింది. దాంట్లోకి అయితే ఉల్లిగడ్డలు కోసుకొని నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా టమాటా రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. మాకైతే నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది. మీకు కూడా పడిందా? కామెంట్ చేయండి. ఇంకా మోక్ష అయితే అన్నం తినడానికి చాలా సతాయిస్తాడు. అసలు తినడు. ఎందుకు? మీ పిల్లలు కూడా ఇంతేనా? సో ఇంతేనండి ఇవాళ వీడియో. టమాటా రైస్ మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye.